హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంగీత. ఈరోజు మనం ఇంట్లో డాబా స్టైల్ పనీర్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పనీర్ డాబాలో రెస్టారెంట్లో ఎలా టేస్ట్ ఉంటుందో అదే సేమ్ టేస్ట్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియో చూడండి. అదే టేస్ట్ తో చాలా చాలా బాగుంటుంది. నోరూరించే పనీర్ కర్రీ ఎలా చేసుకోవాలో కంప్లీట్ వీడియో ఫాలో చేయండి. ముందుగా 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకోండి. మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజ్ పన్నీర్ని కట్ చేశాను. ఒక బౌల్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని అందులో వేసేసి ఇలా టాస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్ లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఫ్రై చేయకూడదు. 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పన్నీర్ తీసి పక్కకు పెట్టేసుకొని అదే ఆయిల్ లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఈ రెండింటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ పనీర్ ని మసాలాలో పెట్టుకొని ఫ్రై చేసాం కాబట్టి పనీర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. హోటల్లో అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు కాబట్టి టమాటోని ప్యూరీ చేసి ఫ్రై చేస్తారు. మనం ఇంట్లో తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నామని ఆనియన్ ని టమాటోని మంచిగా మగ్గించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యిని బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, చిన్న సైజు దాల్చిన చెక్క, 2 నుండి 3 ఇలాచీలు, 2 నుండి 3 లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకొని 2 to 3 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనం ఆనియన్ టమాటోని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదు. కొద్దిగా సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీ పైన ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు కర్రీ రైస్ తో తినాలనుకుంటే కొంచెం కారం మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పావు టీ స్పూన్ ఏంచి పొడిగొట్టిన జీలకర్ర పౌడర్ ని వేసుకొని స్టవ్ లో మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా కుక్ అయిన తర్వాత 2 to 3 స్పూన్స్ పెరుగుని వేసుకొని కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉండకుండా చూసుకోండి. పెరుగు స్వీట్ గా ఉంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. పెరుగులో లంప్స్ అన్ని లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 కప్ వాటర్ ని యాడ్ చేసుకున్నాను. గ్రేవీ తక్కువగా కావాలంటే 1 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్టు కన్సిస్టెన్సీ వచ్చాక మనం వేయించి పెట్టుకున్న పనీర్ని వేసుకొని 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కస్తూరి మేతిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కస్తూరి మేతి లేకపోతే 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని సన్నగా తరిమిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా ఇంట్లోనే డాబా స్టైల్ పనీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.